మావోయిస్టు పార్టీ ఇక ఉండదా? ఇన్నేళ్ల పోరాటానికి, ఇన్ని దశాబ్దాల ప్రాణ త్యాగాలకి ఇక పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడబోతోందా? మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసిన ఒక ప్రకటన, ఒక లెటర్ ఇప్పుడు ఇవే ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆయుధాలు వీడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలకు ఈ లేఖలు పంపించారు. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామంటూ వెల్లడించారు. ఈ నిర్ణయంపై తమకు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలి అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. విజ్ఞప్తి వెనక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదంటూ వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఆయుధ విరమణ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. లేఖను మావోయిస్టు చరిత్రలో ఒక మలుపుగా పరిగణిస్తున్నారు నిపుణులు. 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మావోయిస్టులు రాసినటువంటి లేఖని ఇటు ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్రం ఏం ఆలోచించబోతుంది ఈ లేఖ మీద అనేది ఒక అంశం అయితే, ఇక పూర్తి స్థాయిలో మావోయిస్టులు మేము ఆయుధాలు వదిలేయబోతున్నాం అంటూ ప్రకటించడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇక మావోయిస్టు పోరాటాలు, మావోయిస్టు ఎదురు కాల్పులు, ఆ ఉద్యమాలు ఇక ఉండవా? కేంద్రం మొత్తం మీద ఆపరేషన్ కగార్ ఉద్దేశాన్ని సాధించగలిగిందా? ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోందా? మీ ఉద్దేశం ఏంటి?